తెలంగాణ ఎస్ఎస్సీ ఫలితాలలో రెసోనెన్స్ స్కూల్స్ విద్యార్థులు సత్తా చాటారని చెప్పారు సంస్థ ఎంపీ పూర్ణచంద్రరావు నర్రా. ప్రతి నలుగురిలో ముగ్గురికి 500కు పైగా మార్కులు వచ్చినట్లు తెలిపారు. 47 మంది విద్యార్థులకు 550 నుంచి 579 మార్కులు రాగా 60 మంది విద్యార్థులు 500 నుంచి 549 మార్కులు సాధించారని అన్నారు. 71% మంది 500కు పైగా మార్కులు సాధించగా మొత్తం విద్యార్థుల్లో 93% మంది 450కి పైగా మార్కులు సాధించినట్టు తెలిపారు. ఇక టీచర్ల అంకిత భావం, విద్యార్థుల కృషి, పట్టుదల, క్రమశిక్షణే ఈ విజయానికి కారణమని అన్నారు. హైదరాబాద్లోని మాదాపూర్లో ఉన్న ఆశ్రయ కన్వెన్షన్లో 10వ తరగతి ఫలితాల విజయోత్సవాన్ని నిర్వహించారు. రిలీజ్ అయినటువంటి ఎస్ఎస్సీ 2026 ఫలితాల్లో రెసిడెంట్ స్కూల్స్ మంచి ఫలితాలు సాధించడానికి మాకు చాలా హ్యాపీగా ఉంది. సో ఓవరాల్గా ఏంటంటే మేము గత 4 సంవత్సరాల నుంచి కూడా స్కూల్ రంగంలో ప్రవేశించడం అండ్ లాస్ట్ 4 ఇయర్స్ నుంచి కూడా కన్సిస్టెంట్గా మంచి రిజల్ట్స్ ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా మా రెసిడెంట్ స్కూల్స్ తరఫు నుంచి ఉన్నటువంటి 2 క్యాంపస్లో కూడా మాదాపూర్ అండ్ పటాన్చెరు క్యాంపస్లో కలిపి 100% పాస్ పర్సెంటేజ్ సాధించడం మాకు చాలా హ్యాపీగా ఉంది. దాంతోపాటు మరింత హ్యాపీగా ఉన్నటువంటి విషయం ఏంటి అని అంటే ఓవరాల్గా మా దగ్గర నుంచి పరీక్ష రాస్తున్నటువంటి విద్యార్థుల్లో 75% మంది విద్యార్థులు 500కి పైగా మార్కులు సాధించారు. అంటే దాదాపుగా రాసినటువంటి ప్రతి నలుగురిలో కూడా ముగ్గురికి 500 పైగా మార్కులు రావడం అనేది మాకు చాలా హ్యాపీగా ఉంది. ఓవరాల్గా 587 అనేది హైయెస్ట్ మార్క్గా ఉండడం అనేది అండ్ దాదాపు 93% ఆఫ్ ద స్టూడెంట్స్ రాసిన 450 కంటే ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవడం అనేది మాకు చాలా హ్యాపీగా ఉంది. మమ్మల్ని నమ్మి మాతో పాటు ట్రావెల్ చేసినటువంటి పేరెంట్స్ అందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు. నేను స్కోర్ చేసిన 586. ఈ స్కోర్ ఇలా స్కోర్ చేయడానికి ఈ రెసోనెన్స్ ఇన్స్టిట్యూషనే కారణం. పేరు కేరేశ్వర్ రెడ్డి, నా స్కోర్ 580. ఈ ప్రోగ్రెస్ స్కోర్ చేయడానికి మా టీచర్స్ చాలా హెల్ప్ చేసినారు. మా కోసం మిడ్ నైట్ వరకు కూడా కాన్స్టెంట్ హెల్ప్ తీరుండే. సో ఒకటే ఇంత హెల్ప్కి ఇంత రిజల్ట్ వచ్చిందని నేను